ఇప్పుడు వాస్తవాలు చెప్పొద్దా మన అన్న కోపం వస్తాయి, నిజాలు మాటలు కోపం వస్తాయి మన అన్నకు. ఇప్పుడు ఈ వార్తని ఇప్పుడు నేనేమని చెప్పాలి రేవంతనా? ఇప్పుడు కేసీఆర్ తాగుబోతుల తెలంగాణ చేస్తున్నాడు, నేను మంచి తెలంగాణ చేస్తా, ఆయన సక్కమైన తెలంగాణ చేయలేకపోయిండు, ఆయన బంగారు తెలంగాణ చేయలేకపోయిండు, నేను డైమండ్ల తెలంగాణ చేస్తా. ఇంకో ఆయన తాగుబోతులను తయారు చేసి ఊరికి 10 మంది విధవరాలను తయారు చేసిండు, చిన్న వయసులోనే విధవరాలు అవుతురు, వాళ్ళ భర్తలు తాగి 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 లివర్లు ఖరాబ్ అయి చచ్చిపోయారు, మొత్తం దీని కారణం కేసీఆర్ అని చెప్పినాం. దానికి ఇంకో ఎత్తు కలిపి ఇంకో కేసీఆర్ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 90 రూపాయలు కోటంటే కేసీఆర్ 200 కోట్లు చేసిండు, పేదోళ్ళు పొద్దుకు అందరు 90 దాదామంటే వాడు సంపాదించిన సగం ఆస్తి సగం పైసలు వాడు తాగటానికి పోతుంది, ఆయన కుటుంబం ఆగమవుతుందని పత్తిత్తు వేసాలు వేస్తుంది. వేసినావా వేయలేదా? వేసినావు కదా, 100% వేసినావు. ఇప్పుడు అదే విషయం మీకు కూడా వర్తిస్తాయి కదా. ఇప్పుడు సామెతలు జనాలు బాగా చెప్తారు తెలంగాణ. ఇదో అత్త అంట కోడలంట గోడ దుంకుతూ చూసిందట, చూసి కోడలా గోడ దుంకుతామా అట కాదు తప్పు, కొడుకుతోనే సంసారం చేయాలి, అట్ట దుంకుతామమ్మా అని అంట. అప్పుడు కోడలు గోడ దిగిందంట, దిగి ఏమత్త మరి నేను దిగినాక నువ్వు ఎక్కుతున్నావు గోడలని అడిగిందంట. గట్లున్నది రేవంత్ అన్న మనం చెప్పేది. ఇప్పుడు కేసీఆర్కు నీతులు చెప్పిన మనము, కేసీఆర్ తాగుబోతే తెలంగాణ చెప్పిన మనము, మనమేం పరుస్తున్నాము, మనమేం పీకినాము, మనమేం కడలు కట్టినాము అని అడుగుతారు కదండి జనం. అడుగుతారా? బరాబర్ అడుగుతారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆయన 200 కోట్లు చేస్తే నువ్వు 240-50 చేసినావు. నేను ఎన్నడు కొనలే, నాకు తెలియదు ఈ మధ్యలో, కానీ నేను ఇంకో మాట కూడా చెప్తా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తాగుబోతున్న తెలంగాణ చేస్తానికి ఓ 10-15 కిలోమీటర్ల దూరం చూసుకుండా జరాదురా. కేసీఆర్ ఏం చేసినంటే, ఇది మండల కేంద్రం అనుకో, రెడ్ కలర్ లేదా ఒక్క నిమిషం, ఇది మండల కేంద్రం అనుకోరా. ఈయన ఒక మండల కేంద్రం ఉంది కేసీఆర్ టైంలో, ఇంకో ఈయన ఒక మండల కేంద్రం ఉంది. దీని నుంచి దీనికి 15 కిలోమీటర్లు, దీని నుంచి దీనికి ఒక 12 కిలోమీటర్లు వేసుకోవాలి. అయితే ఇప్పుడు వైషాప్ ఏమైంది కేసీఆర్ అంటే, ఇంకో ఈడ ఒక వైషాప్ ఉండేది, ఈడ ఒక వైషాప్ ఉండేది, ఈడ ఒకటి వైషాప్ ఉండేది. ఇది కేసీఆర్ తాగుబోతే తెలంగాణ తాగుబోతుల సర్కార్ల ఉన్నదే మారుతుంది జరసేపు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన, ప్రజల పరిపాలన, పందికొక్కుల పరిపాలన కాదు, ఇందిరమ్మ రాజ్యం. అయితే కేసీఆర్ 200 రూపాయల కోటలు అమ్మితే మన పులి 250, 40, 50 అమ్ముతాడు. అదే ఇది తగ్గింది, ఓ 40 తగ్గింది. ఇప్పుడు ఇది అమరాబాద్ పులి. ఇప్పుడు కోటరు వాడు పొద్దుకులు రైతు అంటోడు కానీ వ్యవసాయం చేస్తాడు, కూలి కషాయం చేసుకుంటాడు, కూలినాలు చేసుకొని బతున్నాడు, వాడు పొద్దుకులు కషాయం పోయి ఓ 400 సంపాదించుకుంటుండు. ఆ 400 కేసీఆర్ తాగుబోతే తెలంగాణ చేస్తే అలాగే కేసీఆర్ 200 గుంజిండు. మనన్న ప్రజా పరిపాలన తెలంగాణ కదా, కేసీఆర్ కంటే మంచివాడు కదనే, అవునా కాదా? ఈయన 240 కూలుతుండు, 40 రూపాయలు తక్కువ కూలుతుండు. మీకు కోపం వస్తుంది కదా, బరాబర్ వస్తాయి. మహేష్ 240 ఎక్కువ కదరా బాబు, తక్కువ రానొచ్చు. మా లెక్కగా అంతే, మాది బిఏ తెలివి, మాది గుడుంబా సెంటర్లో తెలివి, మీ లెక్క 80,000 పుస్తకాలు తేవాలే కదా. సో మా అన్న లెక్క ఇది 240 అనమాట. అయితే తగ్గించిండు 40 రూపాయలు, మంచివాడు అనుకున్నాం. అయితే కేసీఆర్ ఏం చేసేది తెలుసా, ఒక హాఫ్ దాపేది, హాఫ్ కోటరో ఎంతో దాపేది. అప్పుడు ఏం జరిగింది, 12-15 కిలోమీటర్ల వయసు గ్యాప్ ఉండేది. మా అన్న ఏం చేసింది తెలుసా, ఏ దూరం అవుతుంది తాగుతానికి, మీరు ఇబ్బంది పడవద్దు తాగుతానికి, మీరు భార్య పిల్లలతో సంతోషంగా బతకాలంటే మీకు దగ్గర ఎట్లా అంటే, ఇంకో ఈ నుంచి ఈడొక వైన్స్, ఈడొక వైన్స్, దీనికి 5 కిలోమీటర్లు, దీనికి 5 కిలోమీటర్లు, దీనికి 5 కిలోమీటర్లు, మళ్ళీ ఈడొక వయసు, ఈడొక వయసు, 5, 5, 5. ఇట్లా కేసీఆర్ 3 పెట్టిన కాడ మన రేవంత్ అన్న 15 పెడతాండు వయసులు. 15 వయసులు పెట్టి బంగారు తెలంగాణ వేసి, కేసీఆర్ తాగుబోతే తెలంగాణ వేసి, సంసార తెలంగాణ వేసి కేసీఆర్ తాపి చంపుతారట. ఏమైంది, కేసీఆర్ తాపి చంపితే విధవరాలు అయ్యి ఊరికి 10 మంది అయ్యారట. వాళ్ళందరూ ఇలా ఒంటరి మహిళలకు పింఛన్ తీసుకుంటారంట, కేసీఆర్ పుణ్యం అంట. అయితే ఇప్పుడు కేసీఆర్ ఒక్క వయసు పెడితే 10 మంది విధవరాలు పింఛన్ తీసుకుని బాగా సంతోషం, విధవరాలను తయారు చేసి అనుకున్నాం. మరి మనం 1, 2, 3, 4 అవుతాయి.
40 మంది పింఛన్ తీసుకుంటారు. ఇందిరమ్మ రాజ్యం బంగారు తునికైతుంది. ఇందిరమ్మ రాజ్యం బంగారు తునికైతుంది రేవంత్ అన్న. ఇంతకంటే నువ్వు వీకింది పొలిసింది ఏమని తెలంగాణలో చెప్పు చూడాలి. ఈ లత్కోరు పంచాయతీ పైసలు సంపాదించడానికి ఈయన వార్త వేసుకోండి. ఇప్పుడు చెప్పిన అనుకో మహేష్ గారి కేసు. మహేష్ ఎట్టరా తమ్మి ఎడ చెప్తారా అని మనం చేసే లంగాపన్న గురించి అంటాడు మా అన్న. మరి నీలక ఓడు నడుక దొంగ కామైతే మేము, నీలక మందిని ముంచి ముఖ్యమంత్రి కామైతే, నీలక ఎదురుతో దేవుల మీద ప్రమాణం చేసి మోసం చేయకపోతే మరి మేము గట్టే ఉంటాం. పెట్టు కేసులు పెట్టు, ఇక నువ్వు పెట్టవలసిందే, మేము చూడవలసిందే. చూడరా నేను చెప్పినట్టే ఇది జరుగుతుందా లేదా? ఇవాళ నుంచి అంట వైట్స్ అప్లికేషన్స్ వాళ్ళు అత్తుకొని నా కొడుకు మలిగాడు ఒక గొలిగాడు, మన రేవంత్ వెలుగు, మన రేవంత్ క్యూనస్ ఆ కొడుకులు ఏం చెప్పారు? ఓయమ్మ కేసీఆర్ తాగుబోతులని చేసిండ్రు, తాపి సంపుతుండ్రు అన్నారు. ఇలా కొడుకులు మాట్లాడరు. జీలా ఇంత పొడుగు నూకిరండ మాట్లాడకుండా ఇంత పొడుగు నూకిరు కాబట్టి నోరు తెరవరు ఇలా కొడుకులు. అదే కేసీఆర్ సింగులు పైకి లేపుకొని ఎగుతురు ఇట్లా అట్లా అని. సింగులు పైకి లేపుకొని కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగ, తాగుబోతులను చేస్తుండ్రు, సంసారాలను చేస్తుండ్రు. ఇవాళ ఎగరని తిరిగారు. మరి ఓనుచ్చలాగిరు, ఇవాళ ఎగరారు కొడుకులు. ఇలా కోట్లు సంపాదించారు కదా. ఇంకేందే అక్టోబర్ 18 దాకా గడువట. 23 లక్కీ డ్రా ఉంటుందట. ఇక అక్టోబర్ 18 ఎప్పుడు అప్లికేషన్ చెప్పబోతుంది. ఇవాళ నుంచేనా రైట్స్, ఇవాళ నుంచి 26 నుంచి అప్లికేషన్ పెట్టుకొని 18 దాకా గడువు ఉంది. 18 తారీఖు దాకా 3 లక్షలు తెచ్చుకోరేనా, తెచ్చుకొని ఫుల్ దందా చేసుకొని 23 తారీఖు నాడు లక్కీ డ్రా చేస్తారు. ఇక డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభిస్తారు. మొత్తం 2620 లిక్కర్ షాపులకు నోటిఫికేషన్. 2620 కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని లెక్క రారా ఒకసారి. దానికి దీనికి మేము బేరీజ్ వేసుకుంటాం. ఏమంతనా పెరిగినాయా తగ్గిన లెక్క చూస్తాం. గౌడ్స్ కట 393 అంట, ఎస్సీల కట 262 అంట, ఎస్టీల కంట 131 కేటాయింపంట. మరి మిగిలినవి ఇప్పుడు 300, 400, 600, 700, 800 పోతే మరి మిగిలినవి ఓకే. ఎస్సీ ఎస్టీ ఇంకోటి గౌడ్ పోయింది. ఇంక మిగతా మనకేనా? ఏ ఉద్యోగాలు మనకే, ఎమ్మెల్యే పదవులు మనకే, ఈ వయసు కూడా మనకే. పోయేది ఎంత మన దొంగనా కొడుకు మలిగాడిసుకొచ్చింది మన రాజ్యాన్ని. 2 లక్షల దాకా అప్లికేషన్లు వస్తాయన్న అధికారులు 2 లక్షలు ఇంటూ 3 లక్షలు వేసుకురా. 2 ఇంటూ 3 లక్షలు వేసుకుని కానీ 10 లక్షలు లెక్క. రేవంత్ అన్న రాజ్యం అంటే గట్లుంటుంది మన లెక్క. మీకుందా ఆ తెలివి? మీకుందా అట్లా మందిని ముంచి 10 సంపాదించే తెలివి మీకుందా? మీకు లేదు, మీకు రాదు కూడా ఆ తెలివి. ఏం చేద్దాం?